తనూజ గారి టాక్సిక్ ఫ్యాన్స్ ఎంత దారుణంగా ఉన్నారంటే హ్మ్, నిజంగా మ్యూచువల్ ఫ్యాన్స్‌ని తనూజ గారికి దూరం చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈరోజు నిజంగా నాకు చాలా బాధేసింది. నిన్న మన బుజ్జి క్రియేషన్స్ నందు గారు ఆవిడ ఛానెల్‌లో తనూజ గారి గురించి మాట్లాడడం మానేస్తా అని చెప్పింది. తనూజ గురించి మాట్లాడడం ఆపేస్తా అనే విషయాన్ని చెప్పిందనమాట. కారణం ఏంటి? కారణం ఏంటని కనుక్కుంటే ఆవిడకి ఎంత దారుణమైన కామెంట్స్ పెట్టారంటే కొంతమంది ఆవిడ ఛానల్ కిందకెళ్ళి చూశాననమాట. ఆవిడకి ఎంత దారుణమైన కామెంట్స్ పెట్టారంటే ఒక మహిళ అలాంటి ఒక దారుణమైన కామెంట్స్ తీసుకోగలదా? ఇంత దారుణమైన ఫ్యాన్స్, టాక్సిక్ ఫ్యాన్స్ తనూజ గారు లాంటి మంచి వ్యక్తికి ఉండడం అనేది నిజంగా చాలా బాధాకరం. చాలా అంటే చాలా బాధాకరం. మీరు చేసే ఇవన్నీ కూడా మీరు అనే కామెంట్స్ అన్నీ కూడా తనూజ గారికి నష్టం చేస్తాయి. తనూజ గారికి నష్టం చేస్తాయి. మ్యూచువల్ ఫ్యాన్స్ అనే వాళ్ళు లేకపోతే తనూజ గారికి ఉన్నటువంటి ఆ పాపులారిటీ అనేది ఖచ్చితంగా డ్రాప్ అవుతుంది. మ్యూచువల్ ఫ్యాన్స్ తనూజ గారికైనా కళ్యాణ్ గారికైనా బలం. మళ్ళీ ఇండివిజువల్ ఫ్యాన్స్ వచ్చేసి మళ్ళీ మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారని అనదు దయచేసి. ఎందుకంటే ఇండివిజువల్ ఫ్యాన్స్గా మీరు గొప్ప వాళ్ళు అయితే మ్యూచువల్ ఫ్యాన్స్గా మేము గొప్ప. మా మ్యూచువల్ ఫ్యాన్స్ గొప్ప అని మేము అనుకుంటాం. మా మ్యూచువల్ ఫ్యాన్స్ వల్లే తనూజకైనా కళ్యాణ్కైనా ఆ పాపులారిటీ ఉందని మేము నమ్ముతాం. మా మ్యూచువల్ ఫ్యాన్స్ చేసే ఎడిట్ల వల్లే. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. కానీ దీన్ని యాక్సెప్ట్ చేయలేక ఒక అమ్మాయిని కూడా చూడకుండా ఆవిడని బుజ్జి క్రియేషన్స్ నందు గారిని అన్ని దారుణమైన మాటలు మాట్లాడడం అనేది నిజంగా ఎవరికైనా విసుగొస్తుంది. చాలా చాలా విసుగొస్తుంది. ఆవిడకి వచ్చింది. ఈవెన్ నాకు కూడా వచ్చింది అనమాట. కాకపోతే నేను అబ్బాయిని కాదు కాబట్టి ఐ డోంట్ కేర్. మీరు అనే మాటలు నా బొచ్చు కూడా ఊడవని చెప్పేసి నేను వదిలేస్తాను. కానీ ఆవిడ అలా వదిలేయలేదు కదా. ఆవిడ ఆడ మనిషి కదా. నాకు చాలా బాధ వేసింది అనమాట తనూజ గారి గురించి మాట్లాడడం మానేస్తా అని చెప్తే. మీరు దయచేసి నా ఛానల్ కింద చెప్తున్నాను, బుజ్జి క్రియేషన్స్ నందు గారి గురించి తప్పుగా మాత్రం కామెంట్ చేయొద్దు. ఎందుకంటే నాకు ఆవిడ మాట్లాడిందంతా ఏ తప్పు కనిపించలేదు. ఆవిడ అభిప్రాయంలో నాకు ఏ తప్పు కనిపించలేదు. ఆవిడ నిజంగా తనూజ గారిని హేట్ చేస్తుందా, తనూజ గారి గురించి బ్యాడ్గా మాట్లాడుతుందో లేదో నాకు తెలుసు. ఎందుకంటే ఎప్పటి నుంచో బిగ్ బాస్ నుంచి ఫాలో అవుతున్నాను ఆవిడని. మీరు నిజంగా బిగ్ బాస్ నుంచి ఆవిడని ఫాలో అయ్యే వాళ్ళైతే ఆవిడని రెగ్యులర్గా ఆవిడ గురించి తెలుసుకున్న వాళ్ళైతే, రెగ్యులర్గా ఆవిడని చూసే వాళ్ళైతే మీరు ఇలా మాట్లాడరు. ఆవిడ చెప్పిన దాని గురించి ఆలోచిస్తారు. నేను ఆలోచిస్తాను. ఆవిడ గురించి స్టాండ్ తీసుకుంటాను. బుజ్జి క్రియేషన్స్ నందు గారి గురించి. ఎందుకంటే హీ ఈజ్ జెన్యూన్ మ్యూచువల్ ఫ్యాన్. షీ ఈజ్ జెన్యూన్ మ్యూచువల్ ఫ్యాన్. నాకు ఆవిడలో జెన్యూనిటీ కనపడింది. మీకు కనపడకపోవచ్చు. కానీ నా ఛానల్ కింద వచ్చి దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. దయచేసి పెట్టకండి. ఆవిడ ఎంత బాధపడి ఉండకపోతే తనూజ గురించి మాట్లాడడం ఆపేస్తాను చెప్పండి. సో కాబట్టి ఈ టాక్సిక్ ఫ్యాన్స్ ఇకనైనా మారితే బెటర్. వాళ్ళు మారలేదు, అది వేరే విషయం. కానీ తనూజ గురించి మేం మాట్లాడొద్దు అని చెప్పే హక్కు మీకు లేదు. మీరు నా కింద నన్ను ఎన్ని తిట్టినా నేను పట్టించుకోను. నా బొచ్చు కూడా కూడదని చెప్పేసి ఐ డోంట్ కేర్ అని చెప్పేసి ఉంటాను. కానీ మిగతా వాళ్ళ దగ్గరకు వచ్చి దయచేసి మాట్లాడకండి అలాగా వేరే ఛానల్స్కి వెళ్ళి. ఓకేనా? అందరూ నాలా స్ట్రాంగ్గా ఉండరు కదా. మీరు నా కింద కావాలంటే ఎన్నైనా పెట్టుకోండి. ఐ డోంట్ కేర్. మీకు భయపడేవాడిని, మీ టాక్సిక్ ఫ్యాన్స్కి భయపడేవాడిని అయితే చాలా రోజుల ముందే ఆగిపోయేవాడిని. కానీ అలా ఆగిపోను కదా. నేను అంత భయపడే మనిషిని కాదు కదా. కాబట్టి నా కింద పెట్టుకోండి కావాలంటే. వేరే వాళ్ళ కింద దయచేసి పెట్టకండి. నాకు ఆవిడ మాటలు బాధేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. దట్స్ ఇట్.